కలెక్టర్ కొడుకో మనతో పాటు చదివితే పాఠశాల అట్లుంటాయా? అట్లే ఉంటాయా? అట్లా ఉండడానికి అవకాశం ఉండదు. ఎందుకు ఉండదంటే ఆ పాఠశాలలో వాళ్ళ పిల్లలు చదువుతారు కాబట్టి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలనేటటువంటి ఒక బాధ్యత ఆలోచన వాళ్ళకి వస్తుందా రాదా? తమ్ముడు నేను ఏం చెప్తున్నా, వస్తుందా రాదా? వస్తుంది. కాబట్టి మనలాంటి వాళ్ళు చదవకటే కాదు, నాలుగు గోడల మధ్య చదువుకొకటే పరిమితం కాకుండా అయి ఉండకూడదు. మనం ప్రతిదీ చదువుతో పాటు సమాజాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరు ఎక్కడ చదువుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళకి ఈరోజు పర్మిషన్లు ఇస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళని అన్నిటి కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇందాక అన్న చెప్పిండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 19-20 నెలలు గడుస్తా ఉంది. ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేడు తెలుసా మనకు? ఇప్పటికే విద్యాశాఖ మంత్రి లేడు. అంటే విద్యాశాఖ మంత్రి ఉంటే ఏదో చేస్తారా అనేది కాదు. మనమేం అడగాలి? విద్యార్థి సంఘాలుగా, అయ్యా ముఖ్యమంత్రి గారు నీవు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పినావు? మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తాం, విద్యార్థులకు నాణ్యతమైన భోజనం పెడతాం, విద్యార్థులకు మెస్సులు పెంచుతాం, విద్యార్థులకు తగిన గదులు కడతాం, విద్యార్థులకు మంచినీళ్లు పెడతాం, మంచి భోజనం పెడతాం, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిందా లేదా? కానీ ఈ రోజు ఏమైనా మాట్లాడుతున్నాడు? ఆయన మాట్లాడే పరిస్థితి లేదు. మనమేం అడగాలి? విద్యాశాఖ మంత్రి ఉంటే బాగు చేస్తాడో లేదో నాకు తెలీదు. అయ్యా ముఖ్యమంత్రి, నీ దగ్గరనే విద్యాశాఖ ఉంది. మనం ఏం అడగాలి? ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ ఉంది. విద్యాశాఖకు మంత్రి ఉన్నాడు అనుకో, మంత్రి ఏం చేస్తాడు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యారంగ సమస్యల మీద ఒక సుదీర్ఘమైనటువంటి రిపోర్ట్ తీసుకొని ఆడుకోతాడు, ముఖ్యమంత్రితో అనుకోతాడు. సారిగా విద్యారంగంలో ఈ సమస్యలు ఉన్నాయి, దీంట్లోకి మనం నిధులు ఇవ్వాలి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఎవరు చెప్తారు? విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రికి చెప్తాడు. అవునా కాదా? కానీ విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖనే ముఖ్యమంత్రి దగ్గర ఉంది. కానీ ముఖ్యమంత్రికి అవకాశం ఉంటుందా లేదా? ఈ సమస్యలకు పరిష్కారం చూపించింది ఉంటుందా లేదా? మనం ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేయాలి. తమ్ముడు ఒక విషయం చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి, మనకి తెలవాల్సినటువంటి అవసరం ఉంటది. మనం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం కదా, చేస్తున్నామా? మనకు తినడానికి ఎన్ని డబ్బులు ఇస్తారు వాళ్ళు తెలుసా? మీకంతా తెలుసా? ఎవరైనా చెప్తారా? చెల్లి, వాళ్ళు మనకు ఒక్క పూట తిండి తినడానికి వాళ్ళు మనకి ఎన్ని ఇస్తారంటే, ఒక పూట 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ₹6.19 ఇస్తారు. ₹6.19 100 గ్రాముల బియ్యం ఇస్తారు. ₹6కు మనం నెత్తికెట్టుకునే సబ్బన్ వస్తుందా? ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ₹6.19 మనం శరీరానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ₹6.19 ఇస్తా ఉంది, మధ్యాహ్నం మీరు తినండి అని చెప్పేసి. ఇక 6, 7, 8వ తరగతి విద్యార్థులకు వాళ్ళకు 100 గ్రాముల అంటే వాళ్ళకు ₹6.50 ఇస్తా ఉంది. 6, 7, 8వ తరగతి విద్యార్థులకు వాళ్ళకు 6.50 ఇస్తా ఉంది. 100 గ్రాముల బియ్యం ఇస్తా ఉన్నారు. సరిపోతాయా తినడానికి? సరిపోతాయా? 9, 10 విద్యార్థులకు 100 గ్రాముల బియ్యం ఇస్తుంది, ₹10.69 డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు మనకు తినడానికి, మధ్యాహ్నం తినడానికి. ఇది సరిపోతుందా? ఒక్క పూట బయట పోయి మనం తింటే ఎంత పోతుంది? సరే మనం తినకపోవచ్చేమో, మన అమ్మ నాన్నలు ఎవరైనా ఇట్లా వచ్చినప్పుడు తింటే ఒక పూట తింటే ₹100 బయట, ₹100. కానీ వాళ్ళేమో మనకు ₹10, ₹6 ఇచ్చి ఈ రోజు మీకు అంతా కూడా మేము మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం, మీరు మంచిగా తిని మంచిగా చదువుకోండి అని ఎవరు చెప్తారు? మన కలెక్టర్ వచ్చింది అనుకో మన స్కూల్ కి, కలెక్టర్ ఇదే చెప్తుంది, మాలాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోవాలి, అది తీసుకోవాలని. మీరు ఇందుట్లో చైతన్యవంతమై, మేడం మీరు మీ పిల్లల్ని ఎందుకు ఈ స్కూల్లో చదివించారని మీరు క్వశ్చన్ చేసిండ్రు అనుకో, ఏమైతుంది అప్పుడు కలెక్టర్ మేడంకి? ఏం సమాధానం ఇస్తుంది మనకు? ఆమె క్షమతలు పట్టి ఏదో మాట్లాడి వెళ్ళిపోతుంది. మనం క్వశ్చన్ చేయగలగాలి. కాబట్టి విద్యార్థులుగా ఇవి ₹6, ₹5 కాదు. వాళ్ళు కావాల్సింది మనకు ₹5, ₹6 ఈ డబ్బులు ఇవ్వాలి అనేది కాదు. మనకు నాణ్యమైనటువంటి భోజనం పెట్టాలి, మనకు సౌకర్యాలు కల్పించాలి, మనకు అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వమే దగ్గరను చూసుకునే రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం మనం. అట్లాగే జూనియర్ కాలేజీలు వచ్చిండ్రు, ఇందాక తమ్ముడు చెప్పిండు 5,000 స్కాలర్షిప్ ఇస్తా ఉన్నారు. దేనికి సరిపోతుంది అది? దేనికోసం సరిపోతుంది? స్కాలర్షిప్ పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నాయి. అవి ఇస్తా ఉన్నారా?
ఏమంటున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? అరే మా దగ్గర డబ్బులు లేవని అంటున్నాడు ఆయన మీడియా ముందరకు వచ్చి. ఇందాక అన్న చెప్పింది కదా, మరి డబ్బులు లేకపోతే నువ్వు నెలకు 4,50,000 జీతం ఎక్కడి నుంచి తీసుకుంటావయ్యా? మనం అడగాలా లేదా? అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే మనకు మొన్న ఆయన అధికారంలో ఆయనకి ఏం చేసిండు? ఫ్రీ బస్సు పెట్టిండ్రా? ఫ్రీ బస్ పెట్టి ఏం చేసిండు? ఈ రోజు బస్ ఛార్జీలు పెంచిండు. ఈ బస్ ఛార్జీల భారం అంతా ఎవరి మీద పడాలి? ఎవరి మీద పడుతుంది అంటే చదువుకునేటటువంటి విద్యార్థుల మీద భారం పడేటటువంటి పరిస్థితి ఉంది అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నువ్వు పెంచిన బస్ పాసులు ఛార్జీలా కాదు, చదువుకునే ప్రతి విద్యార్థికి ఫ్రీ బస్ పాస్ ఇవ్వాలనేది మన డిమాండ్. అవునా కాదా? చదువుకునే ప్రతి విద్యార్థికి ఫ్రీగా బస్ పాసులు ఇవ్వాలి అని చెప్పేసి ఇది మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే ఈరోజు మనం ఊర్లలోకి వెళ్ళి ఇక్కడ చదువుకోవడానికి రావాలంటే మనకు రవాణా సౌకర్యం అవసరం. మన ఊర్లో బస్సులు వస్తున్నాయా? ఒకవేళ వచ్చినా అవి మనకు టైంకి వస్తాయా? రాలేనటువంటి పరిస్థితుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడపాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. అట్లాగే ఇక్కడ ఇందాక అన్న చెప్పిండు, ఈ మండల కేంద్రంలో ఎస్సీ బాయ్స్ స్కూల్ హాస్టల్ గానీ కాలేజ్ హాస్టల్ గానీ మంజూరు చేయాలని చెప్పేసి సందర్భంగా మనం అనేక డిమాండ్లతో